నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. కోఆర్డినేట్స్. ఒక వెక్టార్ ఇచ్చేసి ఆ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూడండి. ఓకేనా. లెట్ v of BA వెక్టార్ స్పేస్ v of BA vector space over the field F and S equal to set of alpha 1 comma alpha 2 comma up to so on alpha n is a basis of V. S is a basis of V. If for any vector alpha belongs to V, if for any vector alpha belongs to V, then alpha can be uniquely expressed as a uniquely expressed as alpha equal to a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on plus an into alpha n. Then the scalars a1 comma a2 comma up to so on an are coordinates of alpha with respect to the vectors alpha 1 comma alpha 2 comma up to so on alpha n. ఒక వెక్టార్ ఇచ్చేసి ఆ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. వి అనేది వెక్టార్ స్పేస్, ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి. ఈ ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ వెక్టార్స్ ఉంటే కనుక ఆల్ఫా అనేటువంటి వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ రావాలి అంటే కనుక ఆల్ఫాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆఫ్ ది ఎస్ రాయాలి. బేసిస్లో వెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ని మనకి దేని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆ వెక్టార్కి ఈక్వల్ చేసిన తర్వాత ఈ a1 a2 అప్ టు సో ఆన్ an స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం, కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా అంటాం. ఆల్ఫా యొక్క కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు ది వెక్టార్స్, మనకి లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్స్ దృష్ట్యా ఆల్ఫా యొక్క కోఆర్డినేట్స్ అంటాం. కాబట్టి ఒక వెక్టార్ ఇచ్చేసి ఆ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మనకి దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ వెక్టార్స్. గివెన్ బేసిస్లో వెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్కి ఈక్వల్ చేసి ఇందులో స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో స్కేలార్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ స్కేలార్స్ని ఏమంటాం, కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెక్టార్ ఆల్ఫా అంటాం. అది ఒక వెక్టార్కి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెక్టార్ 2, 1, -x రిలేటివ్ టు ది ఆర్డర్డ్ బేస్ సెట్ ఆఫ్ 1, 1, 2, 3, -1, 0, 2, 0, -1. ఒక బేసిస్ ఇచ్చి ఒక వెక్టార్కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వెక్టార్ని ఆల్ఫా అనుకోవాలి. బేసిస్లో ఉండే వెక్టార్స్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 4 ఉంటే కనుక ఆల్ఫా 4, కాబట్టి 3 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తున్న వెక్టార్ని ఆల్ఫా అనుకొని బేసిస్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్గా రాసి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక గివెన్ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. కాబట్టి మనకి దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఆల్ఫా అనుకుందాం. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 2, 1, -x. మనకి బేసిస్లో ఉండే వెక్టార్స్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అనుకుంటే కనుక let alpha 1 equal to 1, 1, 2 and alpha 2 equal to 3, -1, 0 and alpha 3 equal to 2, 0, -1. ఇప్పుడు ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని
మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్గా రాసుకోవాలి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్లో ఎన్ని వెక్టార్స్ ఉంటున్నాయి? మనకి 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? బేసిస్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క లీనియర్ కాంబినేషన్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి బేసిస్లో 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయాలంటే కనుక 3 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిని ఏ బీసీ అనుకుంటే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 అనేది ఎస్ బేసిస్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. వేర్ ఏ కామా బి కామా సి అనేటువంటి కంపల్సరీ ఏమైతే స్కేలార్స్ ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఇంకా దీని నుంచి మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ ఏబిసి వాల్యూసే ఆల్ఫా యొక్క ఏమంటాం కోఆర్డినేట్స్ అంటాం. ఒక వెక్టార్ ఇచ్చేసి ఆ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఏ వెక్టార్కి అయితే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ ఈక్వల్ టు బేసిస్లో ఉండే వెక్టార్స్కి ఏం రాసుకోవాలి? లీనియర్ కాంబినేషన్ రాసి ఆ లీనియర్ కాంబినేషన్లో ఉండే స్కేలార్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ స్కేలార్స్ని ఏమంటాం? కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా అంటాం. ఇంకా దీని నుంచి ఏబిసి వాల్యూస్ రావాలి అంటే కనుక వెక్టార్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం మీకు తెలుసు. ఆల్ఫా అంటే కనుక వెక్టార్ 2, 1, -6 ఉంది ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1 ఉంది. ఆల్ఫా 1 అంటే కనుక 1, 1, 2 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 3, -1, 0 ఉంది ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 యొక్క వాల్యూ 2, 0, -1. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ 2a వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక 3b, -b, 0 వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక 2c, 0, -c. 3 ఆర్డర్ పెయిర్స్ ఉన్నాయి. మూడింటిని యాడ్ చేసి కనుక ఆర్డర్ ట్రేడ్స్ని ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేసి కనుక ఏ ప్లస్ 3b ప్లస్ 2c వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేసి కనుక ఏ -b ప్లస్ 0 అంటే ఏ -b వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ని యాడ్ చేసి కనుక 2a ప్లస్ 0 -c వస్తుంది అంటే 2a -c వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ 2, 1, -6. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉన్నాయి. రెండు మధ్యలో గుర్తు ఈక్వల్ ఉంది కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 2 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక ఏ -b ఈక్వల్ టు 1 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక 2a -c వస్తుంది. 2a -c ఈక్వల్ టు -6 వస్తుంది. ఈక్వేషన్ 1 and 2, 3ని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏబిసి వాల్యూస్ రావాలంటే కనుక 3 వేరియబుల్స్ ఉంటే డైరెక్ట్గా సాల్వ్ చేయడం 2 వేరియబుల్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ ఆల్రెడీ ఏబీలో ఉంది కాబట్టి 1 and 3ని సాల్వ్ చేసి ఏబీలోకి మార్చుకోవాలి. ఏబీలోకి మార్చాలంటే కనుక 1 and 3లో ఏది క్యాన్సిల్ అయిపోవాలి? సి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోవాలి. ఈక్వేషన్ 1లో సి ముందు 2 ఉంది. ఈక్వేషన్ 3లో సి ముందు కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి థర్డ్ ఈక్వేషన్లో సి కోఎఫిషియంట్ 2 వచ్చేట్టు మార్చుకోవాలి. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 3. 1, 3ని సాల్వ్ చేయాలి. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 1, 3. ఫస్ట్ ఈక్వేషన్ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ 1 ఏ ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 2 ఉంది. థర్డ్ ఈక్వేషన్లో సి కోఎఫిషియంట్ 2 వచ్చేట్టు మార్చుకోవాలి కాబట్టి థర్డ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 3 into 2 ఎంప్లాయీస్ ఈక్వేషన్ 3 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 2 into 2a 4a అవుతుంది. 2 into -c అంటే కనుక -2c వస్తుంది. ఈక్వల్ టు 2 into -6 అంటే కనుక -12 వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఏబీలోకి చేంజ్ చేయాలి. రెండింటిలో సి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది. సైన్తో సహా ఈక్వల్గా ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే కనుక +2c -2c క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ప్లస్ 4a అంటే కనుక 5a వస్తుంది. నెక్స్ట్ బి ఫస్ట్ ఈక్వేషన్లో మాత్రమే ఉంది కాబట్టి +3b వస్తుంది. రైట్ సైడ్ యాడ్ చేస్తే కనుక 2 - 12 అంటే కనుక -10 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఈక్వేషన్ 2 ఏబీలో ఉంది. ఈక్వేషన్ 4 ఏబీలో ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 2 and 4. 2ని 4ని సాల్వ్ చేసి ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఫోర్త్ ఈక్వేషన్లో ఏ కోఎఫిషియంట్ 5 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఏ కోఎఫిషియంట్ 1 ఉంది. కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోయి బి వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 2ని దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 2ని 5తో మల్టిప్లై చేస్తే కనుక 5a మైనస్ 5b ఈక్వల్ 5 × 1 5 వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్ ఇంకా దేంతో మల్టిప్లై చేస్తున్నటువంటి అవసరం లేదు కాబట్టి ఫోర్త్ ఈక్వేషన్ ఎంప్లాయిస్. ఫోర్త్ ఈక్వేషన్ ఏముంది, 5a ప్లస్ 3b ఈక్వల్ టు -10 ఉంది. ఏ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, సైన్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కింద ఉండే ఈక్వేషన్లో సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ 5a మైనస్ 5a క్యాన్సిల్ అయిపోతుంది. -5b మైనస్ 3b అంటే కనుక -8b వస్తుంది. 5 + 10 అంటే కనుక 15 వస్తుంది. -8b ఈక్వల్ టు 15 అయితే కనుక b ఈక్వల్ టు 15/-8 వస్తుంది. అంటే -15/8 వస్తుంది. ఏ వాల్యూ రావాలంటే కనుక ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 4లో కానీ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 2 a మైనస్ b ఈక్వల్ టు 1 ఉంది. ఏ వాల్యూ రావాలి కాబట్టి -b రైట్ సైడ్ పోతే కనుక +b వస్తుంది. ఇక్కడ a ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 + b వస్తుంది. b యొక్క వాల్యూ -15/8 ఉంది కాబట్టి 1 - 15/8 వస్తుంది. 8 ఎల్సిఎం అవుతుంది. 8 - 15 అంటే కనుక -7 అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు వాల్యూ -7/8 వస్తుంది. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. సి వాల్యూ రావాలి అంటే కనుక ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. ఈక్వేషన్ 3 నుంచి సి వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 2a మైనస్ ఈక్వల్ టు -6 ఉంది. సి వాల్యూ రావాలి కాబట్టి -c రైట్ సైడ్ పంపిస్తే కనుక +c అవుతుంది. లెఫ్ట్ సైడ్ 2a ఉంది. -6 లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కనుక +6 అవుతుంది కాబట్టి c ఈక్వల్ టు 2a + 6 వస్తుంది. ఏ వాల్యూ -7/8 ఉంది. 2 × -7/8 అంటే కనుక -14/8 వస్తుంది. +6 ఉంది. రెండుకి 8 ఎల్సిఎం అవుతుంది. -14 + 8 × 6 అంటే కనుక 8 × 6 ఎంత వస్తుంది, 48 వస్తుంది. -14 + 48 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 30 వస్తుంది. కాబట్టి 34/8 వస్తుంది. 2 70s 2 4s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి = వాల్యూ ఎంత వస్తుంది, 17/4 వస్తుంది. ఇక్కడ సి యొక్క వాల్యూ 17/4. కాబట్టి మనకి దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఆ వెక్టార్ని ఎలా రాసుకోవాలి, మనం దేనికైతే ఫైండ్ అవుట్ చేయాలన్నటువంటి కోఆర్డినేట్స్ వెక్టార్ని ఆల్ఫా అనుకుంటే కనుక ఆ ఆల్ఫా వెక్టార్ని బేసిస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసిన తర్వాత ఆ లీనియర్ కాంబినేషన్లో ఉండే కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసిన వెక్టార్కి ఏమైతే కోఆర్డినేట్స్ అయితే ఇక్కడ దైర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు 2, 1, -6 యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ 2, 1, -6 ఈక్వల్ టు ఏబిసి వాల్యూస్ ఏ వచ్చినాయో అవే గివెన్ వెక్టార్కి కోఆర్డినేట్స్ అయితే కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ 2, 1, -6 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది, -7/8. బి వాల్యూ ఏముంది, b ఈక్వల్ టు -15/8 ఉంది. సి యొక్క వాల్యూ 17/4 ఉంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆర్డర్లో రాసినటువంటి కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏ బి సి ఉన్నాయి. ఆ ఏబిసి వాల్యూస్ గివెన్ వెక్టర్కి ఏమైతాయి, కోఆర్డినేట్స్ అవుతాయి. కన్సిడర్ లేదు ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రెండోది ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2i, 3 + 4i, 5i విత్ రెస్పెక్ట్ టు ది బేసిస్ ఎస్ ఆఫ్ c³ ఆఫ్ c. ఎస్లో వెక్టార్స్ ఇచ్చాడు. ఈ వెక్టార్ ఏదైతుందో దానికి ఏం కనుక్కోవాలి, కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ని ఆల్ఫా అనుకోవాలి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 2i, 3 + 4i, 5iకి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం వెక్టార్ని ఆల్ఫా అనుకుంటున్నాం. బేసిస్లో వెక్టార్స్ ఏదైతున్నాయో వాటిని α1, α2, α3, α4 అనుకోవాలి. 3 వెక్టార్స్ మాత్రమే అనుకోండి బేసిస్లో α1, α2, α3 అనుకుందాం. ఇక్కడ α1 ఈక్వల్ టు 1, 0, 0. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ని α2 అనుకుంటే కనుక 1, 1, 0. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ని α3 అనుకుంటే కనుక 1, 1, 1 ఉంది. మనకి దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ వెక్టార్స్గా రాసుకోవాలి. బేసిస్లో α1, α2, α3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫాని లీనియర్
లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 రాస్తే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ ఈ ఆల్ఫా 3 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎస్ అవుతుంది. ఇందులో స్కేలార్స్ ఏ కామా బి కామా సి ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఇంక దీన్ని సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా అంటే ఏముంది 2i 3 ప్లస్ 4i 5i అనేది ఆల్ఫా ఉంది ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే కనుక 1,0,0 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2. ఆల్ఫా 2 అంటే 1,1,0 ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 ఉంది. ఆల్ఫా 3 అంటే కనుక 1,1,1 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక a,0,0 ప్లస్ బి లోపలికి వెళ్ళిపోతే కనుక b,b,0 సి లోపలికి వెళ్ళిపోతే కనుక c,c,c వస్తుంది. రైట్ సైడ్ 3 ఆర్డర్ ట్రైట్స్ ఉన్నాయి. 3 మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి 3 ఆర్డర్ ట్రైట్స్ని యాడ్ చేస్తే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక 0 ప్లస్ b ప్లస్ c వస్తుంది అంటే b ప్లస్ c వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక 0 ప్లస్ c వస్తుంది అంటే c అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది 2i 3 ప్లస్ 4i 5i ఉంది. 2 ఆర్డర్ ట్రైట్స్ ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2i అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేసి ఈక్వల్ చేస్తే కనుక b ప్లస్ c ఈక్వల్ టు 3 ప్లస్ 4i అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక సి ఈక్వల్ టు 5i అవుతుంది. ఆల్రెడీ సి వాల్యూ 5i ఉంది. ఇంక ఏ వాల్యూ బి వాల్యూ బి వాల్యూ కావాలి కాబట్టి బి వాల్యూ రావాలంటే కనుక సి ఈక్వల్ టు 5iని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బి వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్స్ సి ఈక్వల్ టు 5i in ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 b ప్లస్ సి ఈక్వల్ టు 3 ప్లస్ 4i ఉంది. బి వాల్యూ రావాలి కాబట్టి సిని రైట్ సైడ్ పంపిస్తే కనుక బి ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 3 ప్లస్ 4i మైనస్ సి వస్తుంది. ఇందులో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 ప్లస్ 4i మైనస్ 5i వస్తుంది. ప్లస్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i మైనస్ 5i అంటే కనుక మైనస్ i అవుతుంది కాబట్టి b ఈక్వల్ టు 3 మైనస్ i వస్తుంది. బి వాల్యూ ఉంది సి వాల్యూ ఉంది. ఏ వాల్యూ రావాలంటే కనుక బి వాల్యూ సి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ b ఈక్వల్ టు 3 మైనస్ i సి ఈక్వల్ టు 5i ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 2i ఉంది. ఏ వాల్యూ రావాలి కాబట్టి ఏ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచి మిగిలిన వాల్యూస్ రైట్ సైడ్ పంపిస్తే కనుక ఏ ఈక్వల్ టు రైట్ సైడ్ 2i ఉంది ప్లస్ b ప్లస్ సి రైట్ సైడ్ వస్తే కనుక మైనస్ b మైనస్ సి వస్తుంది. 2i మైనస్ b b యొక్క వాల్యూ 3 మైనస్ i మైనస్ ఆఫ్ 3 మైనస్ i అంటే కనుక మైనస్ 3 ప్లస్ i వస్తుంది. మైనస్ సి ఉంది సి యొక్క వాల్యూ 5i ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 2i ప్లస్ i 3i మైనస్ 5i అంటే కనుక మైనస్ 2i వస్తుంది. కాన్స్టెంట్ యొక్క వాల్యూ మైనస్ 3 ఉంది. ఏ వాల్యూ ఉంది బి వాల్యూ ఉంది సి వాల్యూ ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టార్కి మనం కోఆర్డినేట్స్ రాస్తే కనుక దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు ద కోఆర్డినేట్స్ ఆఫ్ దీని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫా అంటే వెక్టర్ ఏముంది ఇక్కడ మనకి 2i 3 ప్లస్ 4i 5iకి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లీనియర్ కాంబినేషన్లో ఆర్డర్లో ఏబిసి స్కేలార్స్ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏ యొక్క వాల్యూ రాయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉంది మైనస్ 2i మైనస్ 3. నెక్స్ట్ బి స్కేలార్ ఉంది కాబట్టి 3 మైనస్ i. నెక్స్ట్ సి స్కేలార్ వస్తుంది కాబట్టి 5i వస్తుంది. ఇక్కడ ఒక వెక్టార్కి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక దేనికైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ వెక్టార్స్ రాసి అందులో ఉండే కాన్స్టెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అవే గివెన్ వెక్టార్కి ఏమవుతాయి కోఆర్డినేట్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 2, 3, 4, -1 విత్ రెస్పెక్ట్ టు ద బేసిస్. ఇక్కడ బి అంటున్నాడు. ఇక్కడ బిలో ఉండే వెక్టార్స్ ఏవైతున్నాయో వాటి దృష్ట్యా గివెన్ వెక్టార్కి ఏం కనుక్కోవాలి 2, 3, 4, -1కి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఆల్ఫా అనుకోవాలి. లేట్ ఆల్ఫా ఈక్వల్ టు కోఆర్డినేట్స్ దీనికి కనుక్కోమంటాడు. ఆర్డర్డ్ 4 2 3 4 -1కి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్ఫా అనుకుంటున్నాం. బేసిస్లో వెక్టార్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4. బేసిస్లో 4 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఆల్ఫా 1 ఒకటి ఆల్ఫా 2 ఒకటి ఆల్ఫా 3 ఒకటి ఆల్ఫా 4 అనుకుంటే కనుక ఆల్ఫా 1 ఈక్వల్ టు 1 1 2 అండ్ ఆల్ఫా 2 ఈక్వల్ టు 1 -1 0 0. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ థర్డ్ వెక్టార్ ఉంది ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 0 1 1. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ ఉంది దాన్ని ఆల్ఫా 4 అనుకుంటే కనుక ఆల్ఫా 4 ఈక్వల్ టు 0 1 0 0 ఉంది. ఇప్పుడు ఆల్ఫా నుండి వెక్టార్కి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి ఆల్ఫా వెక్టార్ని బేసిస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్లో వెక్టార్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయితే వాటిని ఏ బి సి డి అనుకుంటే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ప్లస్ డి ఆల్ఫా 4 అనేది మనకి బి యొక్క బేసిస్ అవుతుంది. ఇందులో ఉండే స్కేలార్స్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ స్కేలార్స్ ఇన్ ఫీల్డ్ ఎఫ్లో ఉంటాయి. ఆ ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆల్ఫా యొక్క కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. ఇంకా దీని నుంచి ఏబిసిడి వాల్యూస్ రావాలి అంటే కనుక ఆల్ఫా అంటే వెక్టార్ ఏమనుకుంటున్నాం 2 3 4 -1 అనుకుంటున్నాం ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే కనుక 1 1 1 2 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 అంటే కనుక 1 -1 0 0 ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 అంటే 0 0 1 1 ప్లస్ డి ఇంటూ ఆల్ఫా 4 అంటే కనుక 0 1 0 0 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఆర్డర్ 4 టపుల్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఏ 2a వస్తుంది. ఇక్కడ బి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి బి మైనస్ బి 0 0 వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక 0 0 సి వస్తుంది. డి లోపలికి వెళ్ళిపోతే కనుక 0 డి 0 0 వస్తుంది. ఆర్డర్డ్ 4 టపుల్ ఉన్నాయి. అన్నిటికీ మధ్యలో గుర్తు ప్లస్ ఉన్నాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే ఏ ప్లస్ బి 0 0 వస్తుంది అంటే ఏ ప్లస్ బి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక ఏ మైనస్ బి ప్లస్ 0 ప్లస్ డి వస్తుంది. ఏ ఉంది నెక్స్ట్ మైనస్ బి ఉంది ఇందులో 0 ఉంది డి ఉంది కాబట్టి ఏ మైనస్ బి ప్లస్ డి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ 0 ప్లస్ 0 వస్తుంది అండ్ థర్డ్ వాల్యూ ఏమొస్తుంది ఏ ప్లస్ 0. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది కాబట్టి ఏ ప్లస్ సి ప్లస్ 0 అంటే ఏ ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాడ్ చేస్తే కనుక 2a ప్లస్ 0 ప్లస్ సి ప్లస్ 0 వస్తుంది అంటే 2a ప్లస్ సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది ఆర్డర్డ్ 4 టపుల్ 2 3 4 -1. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ 4 టపుల్ ఉంది. రైట్ సైడ్ ఆర్డర్ 4 టపుల్ ఉంది. రెండు మధ్యలో గుర్తు ఈక్వల్ టు ఉంది కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక ఏ మైనస్ బి ప్లస్ డి ఈక్వల్ టు 3 వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ సి ఈక్వల్ టు 4 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే కనుక 2a ప్లస్ సి ఈక్వల్ టు -1 వస్తుంది. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 దీన్ని ఈక్వేషన్ 3 దీన్ని 4 అనుకుంటే కనుక వీటి 4 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ రెండు ఏ సిలో ఉన్నాయి. ఇక్కడ థర్డ్ ఫోర్త్ని సాల్వ్ చేస్తే కనుక ఏ వాల్యూ సి వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా ఇక్కడ ఏ వాల్యూ సి వాల్యూ రావాలంటే కనుక థర్డ్ 4ని సాల్వ్ చేయాలి. రెండిట్లో సి కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి థర్డ్ 4ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ సాల్వ్ ఈక్వేషన్స్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి 3 4. థర్డ్ ఈక్వేషన్ చూస్తే కనుక థర్డ్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది ఏ ప్లస్ సి ఈక్వల్ టు 4 ఉంది. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 4. ఫోర్త్ ఈక్వేషన్ 2a ప్లస్ సి ఈక్వల్ టు -1 ఉంది.
2a ప్లస్ సి ఈక్వల్ టు -1. ఇక సి కోషన్ గుర్తుతో సహా ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే కింద సైన్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. a మైనస్ 2a అంటే మైనస్ a వస్తుంది. 4 + 1 అంటే 5 వస్తుంది. మైనస్ a ఈక్వల్ టు 5 అయితే కనుక a ఈక్వల్ టు -5 వస్తుంది. a ఈక్వల్ టు -5ని ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సి వాల్యూ వస్తుంది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 a ప్లస్ సి ఈక్వల్ టు 4 అయితే కనుక సి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 4 మైనస్ ఏ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 4 మైనస్ ఆఫ్ -5 అంటే కనుక +5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 9 అవుతుంది. సి వాల్యూ 9 ఉంది. ఏ వాల్యూ ఉంది సి వాల్యూ ఉంది. ఇంకా బి వాల్యూ డి వాల్యూ రావాలి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఏ బిలో ఉంది. ఏ వాల్యూ ఉంది కాబట్టి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక a ప్లస్ బి ఈక్వల్ టు 2 ఉంది. ఏ వాల్యూ ఉంది కాబట్టి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక బి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2 మైనస్ ఏ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ యొక్క వాల్యూ -5 ఉంది. మైనస్ ఆఫ్ -5 అంటే +5 వస్తుంది. 2 + 5 అంటే కనుక 7 వస్తుంది. బి వాల్యూ 7 ఉంది. ఏ వాల్యూ ఉంది బి వాల్యూ ఉంది సి వాల్యూ ఉంది. డి వాల్యూ రావాలి అంటే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి డి ఈక్వల్ టు రాసుకోవచ్చు రైట్ సైడ్ 3 ఉంది. ప్లస్ ఏ రైట్ సైడ్ పోతే మైనస్ ఏ వస్తుంది. మైనస్ బి రైట్ సైడ్ వస్తే కనుక ప్లస్ బి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఏ వాల్యూ -5 మైనస్ ఆఫ్ -5 అంటే +5 వస్తుంది. ప్లస్ బి బి యొక్క వాల్యూ 7 ఉంది. 7 ఒక 3 10 10 ఒక 5 15 కాబట్టి డి ఈక్వల్ టు 15 వస్తుంది. ఏ బి సి డి యొక్క వాల్యూస్ వస్తున్నాయి. ఏ బి సి డి అనేటువంటి α1 α2 α3 α4కి లీనియర్ కాంబినేషన్లో ఉంటున్నాయి కాబట్టి ఆ స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెఫ్ట్ సైడ్ వెక్టార్కి ఏమైతే కోఆర్డినేట్స్ అయితే దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా. కోఆర్డినేట్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ వెక్టర్ ఆల్ఫా ఉంది. ఆల్ఫా అంటే ఏమనుకుంటున్నాం 2 3 4 -1 అనుకుంటున్నాం. 2 3 4 -1 యొక్క కోఆర్డినేట్ చూస్తే కనుక ఏ బి సి డి కాబట్టి స్కేలార్స్ ఆర్డర్స్లో రాస్తే కనుక ఏ యొక్క వాల్యూ -5 ఉంది. నెక్స్ట్ బి యొక్క వాల్యూ 7 ఉంది. నెక్స్ట్ సి యొక్క వాల్యూ 9 ఉంది. నెక్స్ట్ డి యొక్క వాల్యూ 15 అవుతుంది. కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ 2 3 4 -1 ఈక్వల్ టు -5 7 9 15 అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. సో దట్స్ ద సెట్ ఆఫ్ 1 0 0 1 1 0 1 1 1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి. హెన్స్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెక్టర్ 3 + 4i 6i 3 + a. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్ని ఏమని చూపించమన్నాడు బేసిస్ ఆఫ్ సి క్యూబ్ అని చూపించాలి. తర్వాత ఈ వెక్టార్కి ఏం కనుక్కోవాలి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్ ఏమని చూపించాలి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని ప్రూవ్ చేయాలి. గివెన్ సెట్ని ఎస్ అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 0 0 1 1 0 1 1 1 ఉంది. ఇందులో ఉండే వెక్టార్స్ని α1 α2 α3 అనుకుంటే కనుక లెట్ α1 ఈక్వల్ టు 1 0 0 నెక్స్ట్ α2 ఈక్వల్ టు 1 1 0 అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వెక్టార్ని α3 అనుకుంటే కనుక α3 ఈక్వల్ టు 1 1 1 ఉంది. మనకి ఈ 3 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ కావాలి అంటే కనుక ఈ 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకొని 3 వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఏబిసి వాల్యూస్ స్కేలార్స్ అన్ని దేనికి ఈక్వల్ కావాలి 0కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏ ఇంటూ α1 అంటే కనుక 1 0 0 ప్లస్ బి ఇంటూ α2 అంటే 1 1 0 ప్లస్ సి ఇంటూ α3 అంటే 1 1 1 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ఏ 0 0 ప్లస్ బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి 0 సి లోపలికి వెళ్ళిపోతే కనుక సి ఈక్వల్ టు 0. ఇక 3 ఆర్డర్ ట్రైడ్స్ ఉన్నాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే 0 ప్లస్ బి ప్లస్ సి వస్తుంది అంటే బి ప్లస్ సి. థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే 0 ప్లస్ సి వస్తుంది సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ 0ని వాల్యూ చేంజ్ కాకుండా ఆర్డర్ ట్రైడ్ రాస్తే కనుక 0 0 2 ఆర్డర్ ట్రైడ్స్ ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. బి ప్లస్
సి ఈక్వల్ టు 0 వస్తుంది, సి ఈక్వల్ టు 0 వస్తుంది. దెన్ ఈక్వేషన్ 1 and 2 అనుకుంటే కనుక సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ 0 అయిపోతుంది. పుట్ సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బి ప్లస్ 0 ఈక్వల్ టు 0 వస్తుంది, అంటే బి ఈక్వల్ టు 0 వస్తుంది. బి ఈక్వల్ టు 0ని సి ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే పుట్ బి ఈక్వల్ టు 0 కామా సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఎందుకని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది, బి వాల్యూ 0, సి వాల్యూ 0 కాబట్టి ఏ యొక్క వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఉండే స్కేలార్స్ అన్ని దేనికి ఈక్వల్ అయిపోతున్నాయి, 0కి ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0. లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే స్కేలార్స్ అన్ని 0కి ఈక్వల్ అయిపోతే కనుక ఆ వెక్టార్స్ అన్ని ఏమైతే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే. బట్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3ని ఎస్లో ఉన్నాయనుకుంటున్నాం కాబట్టి ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఎస్ అనేది సి క్యూబ్ ఆఫ్ సికి మనకి బేసిస్ కావాలి అంటే కనుక సి క్యూబ్ ఆఫ్ సి యొక్క డైమెన్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి అంటే కనుక 3 అవుతుంది. 3 అనేది ఫైనైట్ వాల్యూ అవుతుందా, ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుందా, ఫైనైట్ వాల్యూ అవుతుంది. డైమెన్షన్ ఫైనైట్ వాల్యూ అయ్యి ఎస్ అనేది ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక దేర్ ఫోర్ ఎస్ ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ సి క్యూబ్ ఆఫ్ సి అవుతుంది. ఇంతవరకు ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇంకేం కనుక్కోమంటాడు, ఈ వెక్టార్ ఏదైతే ఉందో దానికి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్లో వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా ఈ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక దేనికైతే కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ వెక్టార్ని ఆల్ఫా అనుకుంటే కనుక ఆల్ఫా ఈక్వల్డ్ ఏ వెక్టార్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 3 + 4i, 6i, 3 + 7iకి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి దేనికైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ వెక్టార్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ వెక్టార్స్. బేసిస్లో వెక్టార్స్ ఏమున్నాయి, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఉన్నాయి. కాబట్టి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 ఆల్రెడీ ఏబీసీ స్కేలార్స్ యూజ్ చేసాం కాబట్టి సమ్ ఎక్స్ వై జెడ్ అనుకుంటే కనుక ఎక్స్ ఆల్ఫా 1 ప్లస్ వై ఆల్ఫా 2 ప్లస్ జెడ్ ఆల్ఫా 3 అనేది ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు ఆల్ఫా రాస్తే కనుక ఈ ఎక్స్ వై జెడ్ యొక్క వాల్యూస్ ఏమైతే ఆల్ఫా యొక్క కోఆర్డినేట్స్ అయితే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మళ్ళీ వెక్టార్స్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఆల్ఫా అంటే వెక్టార్ ఏమనుకుంటున్నాం 3 + 4i, 6i, 3 + 7i అనేది ఆల్ఫా ఉంది ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే కనుక 1, 0, 0 ఉంది ప్లస్ వై ఇంటూ ఆల్ఫా 2. ఆల్ఫా 2 అంటే కనుక 1, 1, 0 ఉంది ప్లస్ జెడ్ ఇంటూ ఆల్ఫా 3 అంటే కనుక 1, 1, 1 ఉంది. ఎక్స్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఎక్స్ 0, 0 వస్తుంది. వై లోపలికి వెళ్ళిపోతే కనుక వై 0 వస్తుంది. జెడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక జెడ్, జెడ్ వస్తుంది. ఆర్డర్ రైట్స్ 3 ఉన్నాయి. 3ని యాడ్ చేస్తే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడెడ్. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అవుతుంది. 0 + వై ప్లస్ జెడ్ వస్తుంది అంటే వై ప్లస్ జెడ్ వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక 0 + 0 + జెడ్ వస్తుంది అంటే జెడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి ఆర్డర్ ట్రైడ్ 3 + 4i, 6i, 3 + 7i ఈక్వల్ ఉంది. 2 ఆర్డర్ ట్రైడ్స్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 3 + 4iకి ఈక్వల్ అవుతుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 6i వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తే కనుక జెడ్ ఈక్వల్ టు 3 + 7i వస్తుంది. ఆల్రెడీ జెడ్ యొక్క వాల్యూ ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ వాల్యూని 4లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి y యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 y + z = 6i ఉంది. z వాల్యూ ఉంది కాబట్టి y = ఏం రాసుకోవచ్చు 6i - z వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6i - z యొక్క వాల్యూ 3 + 7i మైనస్ ఆఫ్ 3 + 7i అంటే కనుక -3 - 7i వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -3 6i - 7i అంటే కనుక -i వస్తుంది. అది y వాల్యూ వస్తుంది.
వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఎక్స్ వై జెడ్లో ఉంది, ఎక్స్ వై వాల్యూ ఉంది, జెడ్ వాల్యూ ఉంది కాబట్టి వై జెడ్ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి ఎక్స్ ఈక్వల్ టు రాస్తే కనుక రైట్ సైడ్ 3 + 4 అయి ఉంది. నెక్స్ట్ ప్లస్ వై ప్లస్ జెడ్ రైట్ సైడ్ పోతే కనుక మైనస్ వై మైనస్ జెడ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4i మైనస్ ఆఫ్ 3 మైనస్ ఐ అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. +3 + i మైనస్ జెడ్, జెడ్ యొక్క వాల్యూ 3 + 7i మైనస్ ఆఫ్ 3 + 7i అంటే కనుక -3 - 7i వస్తుంది. +3 - 3 క్యాన్సిల్ అయిపోతుంది. కాన్స్టెంట్ 3 ఉంది. 4i + i 5i 5i - 7i అంటే కనుక -2i అవుతుంది. ఇది ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఎక్స్ వై జెడ్ అనేటువంటి ఆల్ఫా యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉంటున్నాయి కాబట్టి ఎక్స్ వై జెడ్ ఆల్ఫాకి ఏమంటాం, కోఆర్డినేట్స్ అంటాం. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా వెక్టర్ అంటే ఉంది 3 + 4i 6i 3 + 7i ఆల్ఫా అనుకుంటున్నాం. దీని యొక్క కోఆర్డినేట్స్ అంటే కనుక లీనియర్ కాంబినేషన్కి ఇలా సేమ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ వై జెడ్ కాబట్టి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ వస్తుంది. ఎక్స్ యొక్క వాల్యూ 3 - 2i ఉంది, వై యొక్క వాల్యూ -3 - i ఉంది, జెడ్ యొక్క వాల్యూ 3 + 7i ఉంది. కాబట్టి ఎస్ అనేది బేసిస్ అని ప్రూవ్ చేసాం. ఇంకా ఆల్ఫా వెక్టర్కి ఏం కనుక్కున్నాం, కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇందులో 2 ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఓకేనా.